పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏ ముచ్చట పట్టుకొస్తున్నాడు ఆడుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? కళ్ళు అత్తలేదు పోర్రై రుతు రుతు ఇంత ఈనవా అగ్గో ఏంది అన్నలు మా ముసలంతోటి ఏదో ఏషం వేయించి ఫోటోలు తీస్తున్నారు, ఎందుకే ఏం నాటకం వేస్తున్నారే మా ముసలంతోటి? కాదే ఫీల్డ్ ఆఫీసర్ సార్ నువ్వు పొద్దుగాల ఏళ్ళపో, నువ్వు అటెంక పో అవతల బ్యాచ్ లో కాడికి, మా కాడికి వచ్చి ఒక గిది మీ పని అని చెప్పి మా పని మాకేదో అప్ప చెప్తే మేము చేసుకుంటాం. తాత నువ్వు అనేది 6:30కు రా, 10:30కు 4 గంటలకు 3 మీటర్ల పొడుగు 4 గంటలు చేయాలి. 4 గంటలు చేయాలి. 2 ఫోటోలు తీస్తాను ఎందుకు? 4 గంటలు నీకు 307 రూపాయలు వస్తాయి. 3 మీటర్ల పొడుగు 6 మీటర్ల లోతి. అరే యాల పొద్దుగాలు అంటున్నారు, మోకానికి సున్నం కొట్టినట్టు పౌడర్ రుద్ది చీకట్ల దయ్యం లెక్క తయారైండు. ఇంతకు వీళ్ళు ఏం చేస్తాండు కావచ్చబ్బా? రారా శంకర్ రారా, ఎల్లిగాడు రావాలి మల్లిగాడు రావాలి అని ఇంటికాడ ముడ్లు తిప్పేటాలకు గీ వాళ్ళు ఆయన. ఇప్పుడు ఎక్కడికని పోతావు, ఎప్పుడంతా అవుతావురా? ఇంటికాడ ముడ్లు తిప్పింది ఎవరు? పౌడర్ డబ్బా, ఆ డబ్బా, ఈ డబ్బా నువ్వే తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ నన్ను అంటానవా? అయ్యా మనిషికి మనిషి ఆసరా అన్నట్టు వాడు గలీజ్ గాడు వెనకటేజ్ గాడికి తచ్చే ఉంచా, వాడితో కలిసి మూరేడంతా ఎక్కువ పని చేయవచ్చు అనుకొని చూసిన దానికే నువ్వు బాగా చింపుకుంటానవేంద్రా? సాలుగా 4 డబ్బాలు ఎత్తి గడ్డకు పోసి సపరేట్గా చెట్టు కింద కూర్చో. పాప అయ్యో ఇక నేనే ఆగుతాను కావచ్చు. పాటర్ డబ్బా పాటర్ పోతాంది మళ్ళా. వడ్లు వాగుల కలుతేంది, గొడ్లు గోదట్ల పోతేంది అన్నట్టు చేసే కోళ్ళు విడిచిపెట్టి పారగడ్డ పర పట్టుకొని గడ్డటో పోతున్నావు. ఏడికే ఓ తాత? ఎక్కడికా? అక్కడ ఎవరో వజ్ర వైడూర్యాలు రాసులు పోసిందాట, ఎత్తుకచ్చుకుందాం అని పోతాను. నువ్వు కూడా పెడతాట పట్టుకొని రారాదు, ఎత్తుకచ్చుకుంది. అరే మరి లేకుంచేంద్రా, ఏడికి పోతాం అనేది కానత్తలేదు అని కరువు పనికి పోతుంటే కూడా ఆడ వేసి రూమ్లో కూర్చొని రాసిచ్చిన వార్తలు కడుపుల సల్ల కదలకుండా చదువుకుంటూ కూర్చుంటది. మన కట్టాలేంది మన రయాలేంది దానికి ఏర్పడుతుందిరా. కరువు పనికి పోతాను తెలుస్తలేదా? ముఖానికి పౌడర్ రుద్దుకున్నది. నిన్ను మందలిచ్చినా ఊళ్ళో పిచ్చి కుక్కని మందలిచ్చినా ఒకటే ముసలోడా. ఏడికి పోతాను అడిగితే తప్పైందా నీకు? తప్పే, నేను ఏడికి పోతే నీకెందుకు? అరే మా తాత మరి నేను ఇంటికి పోయినప్పుడల్లా నా కోసానికి గుడ్లు గోలిచ్చి పెడతాండు, నేను అడిగినప్పుడల్లా ముక్క కూర సుక్క కళ్ళు తీసుకొచ్చి పెడతాండు అని చెప్పేసి అని అయ్యో జీతం వచ్చిన రోజు ఓ 100 200 నాకు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం ఉన్నదా? కరువు పనికి పోతా అంటే ఈడికొచ్చి ఏడి పోతానవు, ఎందుకు పోతానవు, ఏం చేస్తానవు అని అంటాంది. నీ కళ్ళు కాకులు గద్దలు పోసుక తిన్నాయా? ముఖానికి గింతగానం పౌడర్ రుద్దుకొని కరువు పనికి పోయేది కానత్తలేదా? మాట్లాడమనుకో మరి మెడ సొంపులు కానీ అనుకుంటాను. ఏందో డౌటే లేదు, ఇవాళ ఇంటికాడ మా ముసలితాతో పంచాయతీ కొలుసుకొని వచ్చినట్టున్నాడు, అందుకే నా మీద ఇట్లా కుక్క మొరిగినట్టు మొరుగుతున్నాడు మా ముసలోడు. ఏం మంచివిరా, దాంతో నేను పంచాయతీ కొలుసుకుంటా ఇక్కడ నిలబడి ఏం చేస్తానవరా? అరే కానిరిగితే గొడ్ల కాద్దామనే రకం. ఏడికి పోతాను కంతకం పడదాం పట్టు రాదు ఇంకా ఇంకేడికి పట్టేది. దిగు దిగాలి దిగు జల్ది దిగి కానీ ఇక జరంత గీ గజ్జి సాఫ్ చేస్తే చాలు మనకు, ఏం కాదు కూలి పడ్డట్ట. మా ముసలోడు ఏడికి పోయినా వచ్చిరాని పంచాయతీలే పెట్టుకుంటాడు. ఈ ఉపాధి హామీ కాడ చాలా మందికి ఇదే గోసటనులా. మొఖాలు చక్కగా ఫోటోలు పడక కొంతమంది గిట్లనే మొఖాలకి పౌడర్లు రుద్దుకొని పోతున్నారట. ఫీల్డ్ అసిస్టెంట్ ఇన్నే పట్టమని చెప్పిండా మరి? నాకెవరికరా ఇప్పుడు బిడన్సరి వెనకమరా కంతకాలు ఉన్నాయి పట్టుపారి అని అన్నాడు, నేను అంతా లత్తపారి అని అన్నాడు. మళ్ళీ ఆయన వచ్చినాక గీడెందుకు అయిందని మళ్ళీ అంటే మళ్ళీ ఏం చేస్తావు? గీత పరిస్థితి బోసుడికే నన్నేం చేయంటాను మరి? నేను అత్తన పారి బిడన్ చెరువు వెనుకమరా అని ఆయన చెప్పిండు, వచ్చినావు. మరి ఆయన వచ్చేదాకా ఈయన రికామ్ పక్కేసుకొని పందావా? అట్లా కూర్చుంటే మరి ఆయన వచ్చినాక నిలుగుతాడు మరి నీతులన్నీ. ఆయన వచ్చినాక ఫోటో దింపినాకనే చేయాలనే కదా మరి. బా ఆ చెట్టు కింద కూర్చుందారా మరి, నాదేం పోతాను? పోరిని అవ్వ పార మట్టెత్తలేదు, ఇప్పుడే పోయి చెట్టు కింద కూర్చుంటే కూలెట్లా పడుతుందే? మీరు మీ తలకు మాసిన పనులు కాకపోతే. కథం అయిపోయి ఇక మీరు పనేడ చేసినట్టు మీకు కొత్తలు ఎట్లా పడ్డట్టు. మళ్ళా మేము ఉపాధి చేసినామని చెప్పుడు పైసలు పడతలేవని సర్కార్ మీద బదలాం చేసుడు.
కానీ ఏ మాట కామాటేనోలా ఈ ఉపాధి పని వల్ల ఎంతమందికి మేలు జరుగుతుందో ఏమో తెలియదు కానీ ఈ పని చెయ్యబట్టి లేని తిప్పలు వచ్చి పడుతున్నాయట. కొంతమంది పనికి పోయినోళ్ళ ముఖం కేవైసీ చేసేటప్పుడు మా ముసలం లెక్క ముఖానికి పౌడర్ కొట్టుకుంటేనే ఫోటో తీసుకుంటున్నదట. మరి అదేం తలనొప్పో ఏం పాడో అర్థమే అయితే లేదోలా.